I don't need saving. It's everything I've been chasing, all here for the taking. Don't wanna test your luck with me, I think I've had enough disease. I'm sick of all the bad thoughts, people who are half-nots. You are not as tough as ఇది నా డైట్, ఇది మా దోశ డైట్. ఇదేంద్రా పకోడీ, చికెన్ కర్రీ, నాకేమో పప్పు. ఇది డైట్ చికెను, రైసు, కర్డు. జిమ్ చేయను డైట్ ఇగో ఇది పకోడీలు, బజ్జీలు, మిర్చీలు, పాన్ పరాకులు, తంబాకులు, గుట్కాలు అట్లుంటే. వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిట్ నిఖిల్ వ్లాగ్స్. గైస్ తమిళని చూసి అర్థమైంది కావచ్చు మనం ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నామో. గైస్ నేను రీసెంట్గానే ఒక 19 days బ్యాక్ నేను ఒక ప్రిప్ సిరీస్ అయితే స్టార్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్లో. మన ఐసీఎన్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, దానిలో మధ్యలో ఒక రీల్ పెట్టిన. ఏంటంటే మన బ్లడ్ టెస్ట్లు ఉండే, ఆ బ్లడ్ టెస్ట్ పెట్టిన దానికి నాకు ఒక దగ్గర 70 to 80 కాల్స్ వచ్చినాయి. వాట్సాప్లో మెసేజ్లు నిండిపోయినాయి బ్లడ్ టెస్ట్ చేపిస్తే. ఏమైందిరా నాయన స్టెరాయిడ్లు గుచ్చుకున్నావు అని చెప్పి మెసేజ్లు, ఫోన్లు చేస్తారు అనమాట. అది బ్లడ్ అంత మంచిగా కనబడుతుంది. అలా ఒక్కొక్కరికి కళ్ళు దెంగినాయేమో. మళ్ళీ మనకు మంచి మాటలు వస్తాయి. ఇదంతా మాట్లాడదాం ఇప్పుడు. కొంచెం దానికన్నా ముందు చిన్న సెటప్ వేయించిన రూమ్లో. ఇది మన టేబుల్ అనమాట, చిన్న టేబుల్ పెట్టించిన చైరు. ఈ ల్యాప్టాప్ మనది కాదు, మా దోస్తుగాంది అనమాట. ఊకే నిలబడి వ్లాగ్స్ ఏం తీయాలని చెప్పి ఆ టేబుల్ అయితే కొన్నా అనమాట. ఇప్పుడు ఏంటంటే మ్యాటరు ఆడ కూర్చుండి చెప్తా, క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఫస్ట్ మనం Day 16 or 17 రోజు నేను బ్లడ్ టెస్ట్ చేయించిన. అదే రీల్ని తీసుకొని నేను షార్ట్స్ లాగా పెడుతున్నా కదా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ప్రెప్ సిరీస్ అని చెప్పి పెడుతున్నా. Day 16 or 17 రోజు నేను బ్లడ్ టెస్ట్ చేయించింది ఇన్స్టాగ్రామ్లో తీసుకొని పెడితే అది ఒక పెద్ద రచ్చలేపారు. అంటే రచ్చలేపారు అంటే మన పెద్ద అంత గ్రోత్ ఏం లేని, మనకంతా ఏం లేరు. కానీ ఉన్న వాళ్ళ అంటే మనకు 3,000 ఎంతనో మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్, వాళ్ళనే తిప్పి కొడితే మనది ఒక 2,000 మంది చూస్తారు యూట్యూబ్లో, సారీ ఇన్స్టాగ్రామ్లో 2,000 మంది చూస్తారు. యూట్యూబ్లో 10K 11K అవి మంచిగానే పోతున్నాయి. కానీ షార్ట్స్ ఆ రోజు ఏమైందంటే నేను బ్లడ్ టెస్ట్ చేయించింది యూట్యూబ్లో తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో తీసుకొచ్చి పెడితే ఆ బ్లడ్ ఉంటుంది కదా మన బ్లడ్ తీసుకుపోయి దాన్ని తమ్లైన్లో మన కవర్ ఫోటోగా పెట్టిన. దాన్ని చూసి చాలామంది వ్యూస్ చూసారు. దాన్ని చూసి వచ్చి కుంప కొల్లేరు వేసారు అనమాట. ఏందిరా అంటే నేను స్టెరాయిడ్లు తీసుకున్నాను తీసుకొచ్చి ముద్ర చేసారు. నేను బ్లడ్ టెస్ట్ చేయించడానికి రీజన్ చాలా ఉన్నాయి. ఎందుకంటే నా కోచ్ చేయించమని చెప్పిండు. ఏం చేయించమని అంటే వెయిట్ ఎందుకు పెరుగుతలేదని చెప్పి ఏమన్నా లోపల ఏమన్నా అన్నీ ఉంటాయి కదా, టెస్టోస్టిరాను, థైరాయిడ్, మస్తు 14 టెస్టులు వేయించమండు. ఎందుకు వేయించమను అంటే మన బాడీ వెయిట్ ఇంక్రీజ్ అవుతలేదు. నేను ఐసీఎన్ ఆడినప్పటి నుంచి ఒక 4 months నుంచి అదే వెయిట్ మెయింటైన్ అవుతుంది. 66 కిలోలు ఎంతో మెయింటైన్ అవుతుంది. రీజన్ ఏందిరా ఎందుకు పెరుగుతలేదు అని చెప్పి జస్ట్ సింపుల్గా టెస్ట్ చేయించమని చెప్పిండు. నేను అదే తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పెడితే కొందరు మన ఉంటారు కదా కొడుకులు, వాళ్ళు స్టెరాయిడ్ గుచ్చుకుని వీడు స్టెరాయిడ్ కళ్ళ గంత మంచి కనబడుతుంది. అది ఏందిరా నాయన అలా నిడిలా మంచి ఎర్రగా రక్తం కనబడుతుంది. మళ్ళీ నాకు మంచి మాటలు వస్తాయి, కళ్ళు ఇంగి మధ్యగా మళ్ళీ గలీజ్ మాటలు మాట్లాడచ్చు నా యూట్యూబ్లో మస్తు మాట్లాడాను. అదంతా పిచ్చలైటు. ఆ నిడిలా మంచి ఎర్ర రక్తం కనబడుతుంది. దాన్ని పట్టుకొని మీరు స్టెరాయిడ్లు అనడం అనేది తప్పు. అంటే దాన్ని పాజిటివ్గా తీసుకున్నా నెగిటివ్గా తీసుకున్నా అర్థమవుతుంది. స్టెరాయిడ్లు అని అంటారు. దాన్ని ఒక దిక్కు మంచిగా అనిపిస్తుంది. స్టెరాయిడ్తో పోల్చారంటే మన బాడీ జర మంచిగానే ఉందన్నమాట. తిప్పి కొడితే నా ఆర్మ్స్ వద్దులే, మళ్ళీ ఇంతవరకు రివీల్ చేయలే నా ఆర్మ్ సైజు. ఆర్మ్సే చిన్న పిల్ల బచ్చలాగా ఉంటాయి. దాన్ని తీసుకొని స్టెరాయిడ్లు వాడినా అంటే అది గమ్మతుంది. మా రూమ్మేట్ గాడికి కూడా వాడు అడిగిరట, వాడు స్టెరాయిడ్ తీసుకుండు అంత మంచి కనబడుతుందని చెప్పి రీల్ చూపించుకుంటా మరి చూపించారట. అదంతా కాదురా నాయన, మీరు నా ఉచ్చ టెస్టు, నా బ్లడ్ టెస్టు కావాలంటే మీకు రిపోర్ట్స్ పెడతా. నాకు బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు ఏం రిపోర్ట్స్ వచ్చినాయి కూడా అన్నీ పెడతా. కావాలంటే చూడండి, మీకు పర్సనల్గా పంపించమంటే కూడా పంపిస్తాను నేను న్యాచురల్ అని చెప్పి.
నా పిల్ల బచ్చాన్ని పట్టుకొని స్టెరాయిల్ అంటారంటే నవ్వొస్తుంది గాయస్ నాకు. అవ్వతోడు ఇది ఇంకా ఇందిరా కథ గమ్మత్తుంది ఇది. మనల్ని కూడా స్టెరాయిడ్తో అంటారంటే మన బాడీ కొంచెం మంచిగానే ఉందన్నమాట. మంచిగా ఉంది కాబట్టి నాకు అలా కామెంట్లు వచ్చినాయి. ఇంకోటి మళ్ళా ఇంకో రీల్ ఏమంటే జీలకే రక్తం వస్తుందని చెప్పిన దానికి కూడా పైల్స్ వచ్చినాయా, కాన్స్టిపేషనా, లౌడనా, లక్కన ఎందిరా ఇవన్నీ అమ్మతోడు లేని పట్టుకొస్తురు. నాకు ఏమవుతుందో ప్రెప్ సిరీస్ అంటేనే మన లైఫ్లో ఏమవుతుంది, మనం ఏం చేయబోతున్నాం, ఏం చేస్తున్నాం అది తీసి డే మొత్తంలో కలిపి మనం ప్రెప్ సిరీస్లో పెడతాం. అది అవుతుంది అని చెప్పినా కానీ మన కొందరితో గుద్దల్లామే ఉంది. సారీ మళ్ళా గలీజ్ మాటలు వస్తున్నాయి, కోపమా ఫ్రస్ట్రేషన్లా పిచ్చ లైట్ అనమాట. ఎవడన్నా ఏమని అనుకోరే, ఐఎమ్ స్టిల్ న్యాచురల్. నేను ఐసీనే గోల్డ్ కొట్టినప్పుడే నాకు టెస్ట్ చేసే టెస్టు, యూరిన్ టెస్టులు అవే అన్నీ అవే కానీ ఆ టెస్ట్లు వేసే క్వశ్చన్లు అడిగే గోల్డ్ మెడల్ ఇచ్చారు న్యాచురల్ అని చెప్పి. నేను స్టెరాయిడ్లు బిరాయిడ్లు అవన్నీ ఏం వాడతలేను. పిచ్చి కామెంట్ లేకండి. చేసేటోడు ఎట్లా వేస్తాడు చేయండి, మనం పాజిటివ్గానే రియాక్ట్ అవుతాం, అంత మించి ఏముండదు. అండ్ ఇంకోటి మనకి బ్యాడ్ కామెంట్స్ ఎంత వచ్చినాయో మంచి కామెంట్స్ కూడా అంతే వచ్చినాయి. చాలామంది మెసేజ్ చేసారు, ఏమైంది బ్రో హెల్త్ ఇష్యూగా, ఐసీఎన్ ఆడతలేవు అని చెప్పి చాలామంది కొందరు మంచిగా కూడా మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువ అయితే అంత నెగిటివ్ వచ్చిన కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఏమైంది వీడు స్టెరాయిడ్ చూసుకుంటూ ఏదో అయింది వీడికి ఏదో అయింది, హెల్త్ ఇష్యూ వచ్చింది అని చెప్పి ఇట్లనే కొంచెం చాలామంది ఇట్లనే మెసేజ్ చేశారు. కొందరు అయితే ఏమైంది బ్రో హెల్త్ ఏమైంది అనుకుంటారు, అట్లా కొందరు మెసేజ్ చేశారు. ఏం కాలేదు, జస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించినాం, అంత మించి ఏమీ కాలేదు అంతే. నాకు యాక్టివిటీ అనేది పొద్దున నేను జిమ్లో ట్రైనర్గా వర్క్ చేస్తా. ఎందుకు వెయిట్ ఇంక్రీజ్ అవుతలేను దానికి రీజన్ ఏంటంటే నేను పొద్దున 5:30కి లేస్తా. 5:30 నుంచి నైట్ 9 వరకు నేను జిమ్లో ట్రైనర్గా వర్క్ చేస్తాను. మిగతా 5:30 నుంచి 1 వరకు జిమ్లోనే ఉంటా. 1కి వచ్చి మళ్ళీ రూమ్లో బోళ్ళు, బాసన్లు, బట్టలు, డ్రాయర్లు, రువియాలు అన్నీ వండుకొని వేసుకునేసరికి మళ్ళీ 4:30, 5 అవుతుంది. మళ్ళీ 5కి జిమ్కి పోయి 5కి పోయి మళ్ళీ 9కి రావాలి. 9కి వచ్చి తిని వండుకోవాలి. ఈ గ్యాప్లా నేను మొత్తం నిలబడే ఉంటాను. ఇది రీజన్, నేను వెయిట్ ఇంక్రీజ్ కాకపోవడానికి రీజన్ ఇదే అనమాట. నేను తిన్న క్యాలరీస్ కంటే బర్న్ చేసే క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి. ఇక ఏడికెళ్ళి వెయిట్ గెయిన్ అవుతాం మనం. ఇదే రీజన్ అనమాట. నా యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంది, బర్నింగ్ క్యాలరీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను వెయిట్ ఇంక్రీజ్ అవుతలేను. దీనిలో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అడిషనల్గా మనం కొంచెం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం. అన్నీ నార్మలే ఉన్నాయి. ఆల్రెడీ బ్లడ్ టెస్ట్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి. అది అంతా ఏమీ లేదు, జస్ట్ నేను బ్లడ్ టెస్ట్ చేయించిన, అంత హెల్త్ ఇష్యూ కూడా ఏం రాలేదు, అంతే అన్నమాట. ఇప్పుడు ఎక్స్ తినాలి. ఏదో తేడాగా ఉంది. ఈ డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? వస్తే కింద కామెంట్ చేయండి. ఎట్లా వస్తారా ఇటువంటి ఐడియాలు? ఎట్లా వస్తాయి? ఇప్పుడు మనం ఈ మీల్ తీసుకుంటున్నాం. 3 ఓలెక్స్, 2 ఎగ్ వైట్స్. దీన్ని ప్లెయిన్గా తినాను. కొంచెం ఈ కర్రీ వేసుకొని దీనిలో డిప్ వేసుకొని తింటా. ఇది ఈవినింగ్ మీల్ అనమాట. మనది కంప్లీట్ చేయాలి. వస్తుందిగా? డౌట్ ఎప్పుడైనా వచ్చినా మీకు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే ఇంతే అనమాట. వీడియో ఎట్లా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఎట్లా అనిపించింది అనేది కాదు, జస్ట్ అయిన దాన్ని అట్లా కాదు ఇట్లా అని చెప్పిన అంతే. వీడియో చాలా డేస్ అయింది మనం లాంగ్ వీడియోస్ చేయక. ఇప్పటి నుంచి తీయడానికే ట్రై చేస్తాం. మన ఎక్కువ షార్ట్ వీడియోసే ఉంటున్నాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే కొంచెం సపోర్ట్ చేయండి గైస్. నేను కొత్త రీల్స్ అయితే ట్రై చేస్తున్నా ఈ మధ్య. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే పక్కకి స్క్రీన్ షాట్ ఇస్తాం. మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం అందరితో షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియోస్ అన్నీ సజెషన్లకు పోతే మనకు కొంచెం చిన్న మోటివేషన్ వస్తుంది, మనకు వ్యూస్ వస్తాయి, మీకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది, నాకు కొంచెం రీచ్ వస్తుంది. ఏదో ఒక బెనిఫిట్ అయితే ఏదో ఒకటి చేయండి. ఈరోజు వీడియోని అయితే ఇంతే అనమాట. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. ఉంటా, బాయ్.